శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది కృష్ణేశ్వర జ్యోతిర్లింగంలో ఉన్నటువంటి శివ సరోవరం అండి. శివాలయ తీర్థం అంటారు దీన్నే. ఇది ఎంతో పవిత్రమైనటువంటిది. ఇది కేవలం నీటి గుంటలా ఉంటుంది, కానీ శాస్త్రాలు దీనికి చెప్పినటువంటి ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా భావిస్తూ ఉంటారు. ఇది పాప పరిహార తీర్థం అని అంటారు. దీని శివ సరోవరం యొక్క విశిష్టత ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. పురాణాల ప్రకారం ఈ సరోవరంలో స్నానం చేస్తే మనుషులు చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా బ్రహ్మహత్యా దోషం కూడా తొలగిపోతుంది. పితృదోషాలు వంటి పాపాలు కూడా తగ్గుతాయి అనేటువంటి నమ్మకం ఎక్కువ. జ్యోతిర్లింగ దర్శనానికి ముందు కృష్ణేశ్వర ఆలయంలో శివలింగాన్ని దర్శించడానికి ముందుగా ఈ సరోవరంలో స్నానం చేస్తే శరీర శుద్ధి, మనోశుద్ధి కూడా కలుగుతాయి అని చెప్పి సూచిస్తూ ఉంటాయి. పురాణాల కథన ప్రకారం ఈ ప్రదేశంలో దేవతలు, ఋషులు కూడా తపస్సు చేసి శివుడి యొక్క అనుగ్రహం పొందారు అని చెప్పి చెప్తూ ఉంటారు. అందుకే ఎప్పుడూ కూడా పవిత్రంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఈ భూగర్భ గంగతో అనుసంధానమైనటువంటి శక్తి ఉంది అని చెప్పి నమ్మకం. ఈ తీర్థంలో తర్పణాలు కానీ ఈ యొక్క పితృదేవతల యొక్క స్తోత్రాలు చేసినట్లయితే పితృదేవతలు సంతోషిస్తారు అనేటువంటి విశ్వాసం కూడా ఉంది. ఇక్కడ శారీరక రోగాలు తగ్గుతాయి, మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది అని చెప్పి చెప్పబడుతుంది. పూర్వకాలంలో సుదర్శన మహర్షి ఇక్కడ జపం విశేషంగా ఘోరమైనటువంటి తపస్సు చేసేవాడు. అపారమైనటువంటి శివుడి మీద భక్తి కలిగినవాడు. ఒకసారి రాజకుమారుడు అహంకారంతో ఋషుల్ని అవమానించడం వల్ల శాపగ్రస్తుడయ్యాడు. తీవ్రమైనటువంటి చర్మ వ్యాధితో బాధపడుతూ ఎక్కడికి వెళ్ళినా శాంతి పొందలేకపోయాడు. చివరికి ఆ మహర్షి ఆశ్రమానికి వచ్చి శరణు కోరుకున్నాడు అని చెప్పి చెప్పబడుతోంది. నీవు భక్తితో శివుణ్ణి ప్రార్థించు, నేను ఇక్కడ తపస్సు చేసినటువంటి ఈ స్థలంలో పవిత్ర జలం ఉద్భవిస్తుంది, అందులో స్నానం చేస్తే నీ శాపం తొలగిపోతుంది అని చెప్పి చెప్పగా భూమి నుండి జలధార ఉద్భవించింది. అదే మనం చూస్తున్నటువంటి శివ సరోవరం. దేవతలు కూడా ఇక్కడికి వచ్చి స్నానం చేసి పూజలు చేశారు కాబట్టి ఈ సరోవరాన్ని శివతీర్థంగా ప్రకటించడం జరిగింది. హరి ఓం తత్సతు. స్వస్తి.